హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను విఆర్. నాగాలంక దాటాక గుళ్ళల మోదకి 3 కిలోమీటర్ దూరంలో ఒక లైట్ హౌస్ ఉందని మీలో ఎవరికన్నా తెలుసా? నాకు కూడా ఇంతవరకు అయితే తెలియదు. మా అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి పడవలోనే 1.5 నుంచి 2 గంటల సేపు ప్రయాణం చేయాలి. వెళ్ళడానికి ఒక 2 గంటలు, రావడానికి ఒక 2 గంటలు పడవలో ప్రయాణమే సరిపోతుంది. ఎటు చూసిన నీళ్ళే కనిపిస్తాయి. అలాగే నీళ్ళు రంగులు కూడా మారుతూ ఉంటాయి. ఫైనల్గా మనం వెళ్ళాల్సిన లైట్ హౌస్ అయితే అదిగో కనిపిస్తుంది చూడండి. దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం చూడండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఫైనల్గా లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. లైట్ హౌస్ లోపలికి వెళ్ళి లైట్ హౌస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. లైట్ హౌస్ పైకి వెళ్ళిపోయాక లైట్ని చూడడానికి అయితే ఈ నుచ్చిని ఎక్కి వెళ్ళాలి. ఆ లాంతర్ చుట్టూతా లెన్స్ అయితే చూడండి ఏ విధంగా షేడ్ చేస్తూ ఉన్నాయో. అలాగే ఈ లాంతర్ అనేది సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు వెలుగుతూ ఉంటుందంట. అలాగే ఈ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదంట. పర్మిషన్స్ తీసుకునే వెళ్ళాలి. లైట్ హౌస్ పైనుంచి అయితే చూడండి, లొకేషన్ సూపర్ ఉంది కదా. అలాగే ఇక్కడ సోలార్ సిస్టమ్ ద్వారానే మొత్తం రన్ అవుతూ ఉంది. అక్కడికి వెళ్ళాక ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. ఇంకా అక్కడ తినడానికి ఏమి ఉండవు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్తేనే మంచిది. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.